మూడక్షరాల పదాలు, అలాగే 4 అక్షరాల పదాల గూర్చి తెలుసుకున్నారు కదా. ఈరోజు 0తో కూడిన 4 అక్షరాల పదాలు మరియు 5 అక్షరాలచే ఏర్పడిన పదాల గూర్చి చెప్పుకుందాం. ఆ, వ, స, రాకు సున్న పెడితే రం. ఈ అక్షరాలు అన్నీ కలపగా ఏర్పడినటువంటి పదం అవసరం. అవసరం అనే పదము ఏర్పడినది. పలకపై పదాలు వ్రాయడానికి బలపం అవసరమవుతుంది కదా. ఆ, రా, గాకు సున్న పెడితే గన్, పక్కన టా పెడితే ట. అరగంట, అరగంట అనే పదము ఏర్పడినది. అరగంట అనగా 30 నిమిషాలు లేదా 1 గంట సమయములో సగభాగం అన్నమాట. రా, రా, రాకు సున్న పెడితే రం, గాకు సున్న పెడితే గం. ఈ అక్షరాలచే ఏర్పడినటువంటి పదమేమిటి? రణరంగం. రణరంగం అనే పదము ఏర్పడినది. రణరంగం అనగా యుద్ధభూమి అని అర్థం. రణరంగంలో యుద్ధము చేసి కౌరవులపై పాండవులు విజయం పొందారు. మరొక పదాన్ని చూద్దాం. ప, ర, ధ, నాకు సున్న పెడితే నం. ఈ అక్షరాలచే ఏర్పడినటువంటి పదమేమిటి? పరదణం. పరదణం అనే పదము ఏర్పడినది. పరధనం పాము వంటిది. పరధనం అపహరించకూడదు. ఇప్పుడు మరొక పదాన్ని చూద్దాం. ఉ, ల, వ, ర, సాకు సున్న పెడితే సం. ఉలవ రసం. ఈ అక్షరాలన్నింటినీ కలపగా ఉలవ రసం. ఉలవ రసం అనే పదము ఏర్పడినది. ఉలవలతో తయారు చేసే చారు, దీనినే ఉలవ చారు అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సాకు సున్న పెడితే సం. రా, పక్కన క్ష పెడితే క్ష, సంరక్ష. పక్కన ణ పెడితే సంరక్షణ. ఈ అక్షరాల చేత ఏర్పడినటువంటి పదం సంరక్షణ. మొక్కలను నాటాలి, వన సంరక్షణ చేయడం మనందరి బాధ్యత కూడాను. మీరు మొక్కల్ని నాటుతారా? నాటాలి. మరి మొక్కల్ని నాటడం మనందరి బాధ్యత. ఇప్పుడు మరో పదాన్ని చూద్దాం. మ, క, రాకు సున్న పెడితే రం, దాకు సున్న పెడితే దం. ఈ అక్షరాల చేత ఏర్పడినటువంటి పదము మకరంధం. మకరంధం అనగా తేనె. ఇది తీయగా ఉంటుంది. తీపి అంటే మీ అందరికీ ఇష్టమే కదూ. ఇప్పుడు మరో పదాన్ని చూద్దాం. ప, ద, సాకు సున్న పెడితే సం. ప, ద, పద సంపద. ఈ అక్షరాల చేత ఏర్పడినటువంటి పదము పద సంపద. మన తెలుగు పద సంపద ఎంతో గొప్పది. దానిని మనం కాపాడాలి. ఇప్పుడు 5 అక్షరాలచే ఏర్పడిన పదాలు. ఉ, మ, న, ట, న. ఈ అక్షరాలచే ఏర్పడిన పదం ఉమ నటన. ఉమ నటన ఎందరినో ఆకట్టుకున్నది. మరో పదాన్ని చూద్దాం. ల, త, ప, ల, క. ఈ అక్షరాలచే ఏర్పడినటువంటి పదం లత పలక. లత పలకపై పదాలను చక్కగా వ్రాసినది. మరో పదాన్ని చూద్దాం. వ, న, జ, జ, డ. ఈ అక్షరాల చేత ఏర్పడిన పదం వనజ జడ. వనజ చక్కగా జడ వేసుకొని ఆ జడలో మల్లెపూలు పెట్టుకున్నది. మ, ర, ప, డ, వ. ఈ అక్షరాలచే ఏర్పడినటువంటి పదమేమిటి? మరపడవ. మరపడవ అనే పదము ఏర్పడినది. మరపడవ ఇది యంత్రము చేత నడిచే పడవ. ఇది నీటిపై వేగంగా ప్రయాణిస్తుంది. ఇప్పుడు మరొకసారి పదాలను చెప్పుకుందాం. ఆ, వ, స, రాకు సున్న పెడితే ఏమైంది? రం. అవసరం అనే పదము
ఏర్పడినది. అవసరం, అరగంట, రణరంగం, పరదణం, ఉలవ రసం, సంరక్షణ, మకరందం, పద సంపద, ఉమ నటన, లత పలక, వనజ జడ, మర పడవ. వర్ణమాలలోని అక్షరాలతో పదాలు ఎలా తయారు చేయాలో, సున్నా ఉంటే దానిని ఎలా పలకాలి తెలుసుకున్నారు. పదాలతో చిన్న చిన్న వాక్యాలను ఎలా తయారు చేయాలో తర్వాత వీడియోలో చెప్పుకుందాం మరి.